అడవి అందంగా కనిపిస్తుంది కాని ప్రతి అందం వెనుక ప్రమాదం దాగి ఉంటుంది. ఆదిమానవుడికి ప్రతిరోజూ ఒక పరీక్షే. ఆహారం కోసం అడవిలోకి అడుగుపెట్టిన ఆదిమానవుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ తప్పు అంటే ప్రాణం పోయినట్టే. ఆకుల మధ్య కదలిక కనిపించింది. గుండె వేగంగా కొట్టుకుంది. జంతువా లేక గాలి శబ్దమా తెలియదు, కాని ఆగి గమనించాడు. అది అడవి జంతువు. దగ్గరికొస్తే ప్రమాదం, పరుగెత్తితే వెంటపడుతుంది. అందుకే నిశ్శబ్దంగా వెనక్కి తగ్గాడు. శక్తిలేదు, ఆయుధం లేదు, కాని బుద్ధి ఉంది. రాళ్ల వెనుక దాక్కుని ఊపిరి ఆపుకుని ప్రమాదం దాటిపోయే వరకు ఎదురుచూశాడు. కొంతసేపటికి ప్రమాదం దూరమైంది. బతికిన ఆనందం అతని కళ్లల్లో కనిపించింది. ఆ రోజు అతను ఒక విషయం నేర్చుకున్నాడు. అడవిలో బలం కాదు, జాగ్రత్తే జీవితం. ఒక్క తప్పు అడుగు చివరి అడుగు కావచ్చు. ఈ కథ మనకు చెప్పే నీతి: జాగ్రత్తే జీవన రక్షణ. జీవితంలో వేగం కాదు, ఆలోచనే మనల్ని కాపాడుతుంది. తదుపరి భాగంలో మంట ఎలా పుట్టిందో తెలుసుకుందాం. మన నీతి కథలని సబ్స్క్రైబ్ చేయండి.